వాస్తవానికి పర్సనల్‌గా మన జీవితాల దగ్గర నుంచే మొదలుపెట్టిన సమాజంలో, రాష్ట్రంలో, దేశంలో అయినా కూడా నిజాయితీకి చాలా గుర్తింపు తక్కువ. నిజాయితీకి చాలా పరిధి తక్కువ. అబద్ధానికి, మోసానికి, ఫేక్ బ్రతుకులకు, కాపీ క్యాట్‌లకు ఇటువంటి వాళ్ళకే పరిధి ఎక్కువ, విస్తృతి ఎక్కువ. సీరియస్‌లీ ఇది నిజం. వీటి గురించి మాట్లాడుకుంటూ పోతే 24 అవర్స్ ఏకధాటిగా మధ్యలో గ్లాస్ నీళ్లు తాగుతూ 24 అవర్స్ ఖచ్చితంగా మాట్లాడగలను. సీరియస్లీ. అందుకు తాజాగా కూడా యాత్ర 2 అనేది ఒక సినిమా రిలీజ్ అయితే ఆ యాత్ర 2 సినిమాకి జనాన్నందరినీ తీసుకెళ్లి థియేటర్లో నింపేయండి అని చెప్పి అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అని, ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు ఇచ్చారు అని చెప్పి ఒక ఫేక్ జీవో సర్క్యులేట్ అవుతోంది. ఆ ఫేక్ జీవో సర్క్యులేషన్ ఎంతవరకు వెళ్ళింది అంటే చాలా క్షేత్రస్థాయిలో మారుమూల పెద్దగా చదువు ఎక్కువగా లేకుండా మామూలు పనులు చేసుకునే వాళ్ళు కూడా జగన్ సినిమా రిలీజ్ అయిందంట, అందరము థియేటర్లకు పోవాలంట, లేకపోతే మనల్ని తీసుకెళ్ళి పోలీసులు జైలు వేస్తారంట అని చెప్పి జనాలు మాట్లాడే సరదాగా కింద ఒక ఇద్దరు ముగ్గురు పని చేసుకునే వాళ్ళ మధ్య చర్చకు వచ్చింది అని అంటేనే మీరు ఇంక జస్ట్ ఇమాజిన్ ఏ స్థాయిలో మీరు అంగీకరించాలి. ఇది నిజం. ఫేకు, మోసపూరితమైన మనుషులు, ఫేకు బతుకులు, అబద్ధాలు, ఒక దాని ఇంకో దగ్గర కాపీ కొట్టుకునే కాపీ క్యాట్లు, వీళ్ళకి విస్తృతి ఎక్కువ, దీనికి పరిధి ఎక్కువ. నిజాయితీకి నిజం ఇంత ఫాస్ట్గా ఎప్పుడు పోదు. ఇదని కాదు, ఏదైనా కానీ అండి. అండ్ ఈ ఎడిటింగ్ చేశారు యాత్ర 2 సినిమాకి సంబంధించి. ఆ చీఫ్ సెక్రటరీ పేరన్నా కరెక్ట్ ఎడిటింగ్ చేయాలి. పాపం ఆ ఎడిట్ చేసిన వాళ్ళకి ఎవరికో ఆ చీఫ్ సెక్రటరీ పేరు కూడా తెలిసినట్లేదు. నీలాం సాహ్ని అని ఎప్పుడో రిటైర్ అయిపోయారు. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నారు బాబు. ఆవిడ పెద్ద మేడం రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నారు. కనీసం గూగుల్లో ఇంత ఎడిటింగ్ టైం స్పెండ్ చేసే బదులు గూగుల్ వెతకచ్చు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎవరు అని. ఆ పేరన్నా సక్రమంగా వేయాలిగా. ఏదో ఒక నెగిటివ్ ప్రచారం, దుష్ప్రచారం. మనం ఇక్కడ ఒక పార్టీలో ఒకరిని అనాలని కాదులే, కానీ ఏదైనా ఇట్లా ఎడిటింగ్లు అవి ఇవి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కింది స్థాయి వరకు. అబద్ధం మసాలాలు ఇవి చాలా ఇష్టం, జనానికి కూడా ఇష్టమే అని అనుకుంటా, నాకు తెలుసు. అందుకే మరి దాని పరిధి ఎక్కువ ఉందంటే దాని అర్థమేమని, అంతేగా. ఈ క్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ నాని ఇందిర తాను వెళ్ళి సిఐడికి ఫిర్యాదు చేశారు, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి అని. ఈ విధంగా ఏకంగా చీఫ్ సెక్రటరీ పేరునే ఫేక్ జీవో సర్క్యులేట్ చేయడం ఏంటి, దీని వెనక ఎవరున్నారు సూత్రధారులు అని, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది విచారణ చెయ్యండి అని చెప్పి సిఐడికి కంప్లైంట్ చేశారు. సో సిఐడి దాని మీద కేసు ఫైల్ చేసింది. మరి ఇప్పుడు చూడాలి పాత్రధారులు ఎవరో కనిపిస్తున్నారు, సూత్రధారులు ఎవరు అని. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ ఇంకా ఏ స్థాయిలో పెరిగిపోతూ ఉంటాయో. మొత్తానికి ఈ దరిద్రాలకు అడ్డుకట్టబడాలి. ఈ ఫేక్ బ్రతుకులకు, మోసపూరిత బ్రతుకులకు, అబద్ధాల బ్రతుకులకు దీనికి ఖచ్చితంగా పోలీస్ స్టాప్ పడాలి. ఎడబడేటట్లుంది. జనాలకైనా మసాలానే ఇష్టం, ఎవరేం చేసేది పట్టండి.